జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు ఏదైతే తెలంగాణ జాగృతిగా ఏదైతే కవితక్క గారు ఉద్యమకారుల కోసం కరీంనగర్ అలాగే హైదరాబాద్లో పోరాటం చేసిండ్రో, ఉద్యమకారులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన హామీలను ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే కవితక్క గారు పోరాటం చేసిండ్రో, ఆ పోరాట ఫలితంగానే ఆ పోరాటానికి దిగి వచ్చే ఈరోజు కనీసం కాంగ్రెస్ ఒక ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని చెప్పేసి వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ని ఇప్పటికి కూడా మేము నమ్మే ప్రసక్తిలో లేము, ఎందుకంటే స్థితిలో లేము. ఎప్పుడు కూడా ఈ కమిటీలు వేస్తూ కాంగ్రెస్ ఒక కాలయాపన చేయడమే కానీ నిష్పక్షపాతంగా వీళ్ళు వ్యవహరించారు అనడానికి నిదర్శనం ఏంటిదంటే, ఈరోజు వాళ్ళు కేకే కమిటీ అని ఏదైతే వేసిండ్రో దాంట్లో అది కాంగ్రెస్ కమిటీ లాగా ఉంది, ఉద్యమకారుల కమిటీ లాగా లేదు. ఎందుకంటే కేవలం అందులో మీరు ఒక నలుగురిని, మీ కాంగ్రెస్కి సంబంధించిన ఒక నలుగురిని నియమించే మీరు ఈరోజు కమిటీ వేసిండ్రే తప్ప దాంట్లో ఒక ఉద్యమకారులు అంటే ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున లేసింది అని అంటే ఈ తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు అన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ప్రతి ఒక ట్రాన్స్జెండర్ దగ్గర నుండి ప్రతి జేఏసీ ఆ రోజు ఈ తెలంగాణ కోసం కొట్లాడినరు, తెలంగాణ కోసం జేఏసీగా ఏర్పడి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినరు. కానీ ఈరోజు మీరు ఏ ఒక ఉద్యమకారుల జేఏసీ నాయకులను కూడా అందులో పెట్టకుండా, అందులో ఏ ఒక అడ్వకేట్ని కానివ్వండి ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళని ఉంచకుండా కేవలం అదొక కాంగ్రెస్ కమిటీ లాగా మాత్రమే ఈరోజు మీరు ఇచ్చిండ్రు. దాన్ని కూడా మేము తీవ్రంగా తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు నుండి కూడా ఆడబిడ్డలకి ఒక ఉచిత బస్సు అని ఇచ్చి ఆ బస్సులలో కూడా బస్సులు తగ్గించేసి అక్కడ కూడా ఆడబిడ్డలు వాళ్ళు కొట్లాడుకునే స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చి ఆడబిడ్డలకు అడుగడుగున మీరు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు, మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వలేదు, మీరు ఏ విధంగా కూడా ఆడబిడ్డలకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా ఎట్లాగైతే అన్యాయం చేస్తున్నారో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని వేసి దాంట్లో ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు చోటు కల్పించకపోవడం ఆడబిడ్డల పట్ల మీకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం కదా అని ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఆ రోజు నెత్తిన బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు పట్టుకొని ఊరు వాడ వంట వార్పు కార్యక్రమాలు చేసి ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇంట్లో నుండి ఒక అన్న బయటికి వెళ్ళి రోడ్డు మీద ఉద్యమం చేయాలన్న కారణమైన ఈ ఆడబిడ్డలం ఆ రోజు రోడ్డెక్కి కొట్లాడిన ఈ ఆడబిడ్డలను ఈరోజు ఆ గుర్తింపు కమిటీలో ఆడబిడ్డలకు చోటు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం. దీన్ని తీవ్రంగా తెలంగాణ ఆడబిడ్డల ఉద్యమకారులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీ చర్యలు మానుకోవాలి. అలాగే ఈరోజు తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితక్క గారు డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే మీరు ఏదైతే ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల ఇళ్ల స్థలాలకు దాన్ని కానివ్వండి, అలాగే మీరు ఏవైతే అమరవీరుల కుటుంబాలకు ఇస్తానన్న 25 లక్షలు నష్టపరిహారం, 25 లక్షలు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండ్రు, అవన్నీ కూడా మీరు ఆ వేడుకలలోనే వాళ్ళకి మీరు ప్రకటించాలి, అప్పుడే మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇస్తామన్నవే మీ మేనిఫెస్టోలో పెట్టినయే ఈరోజు మేము అడుగుతున్నాము. మేము ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రక్షణ సేన రానున్న రోజుల్లో మీరు ఈ జూన్ 2వ తారీఖు వేడుకల్లో మాత్రం మీరు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమకారులతో కలిసి మేము ఉద్యమించాల్సి వస్తుంది అని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్, మీరు పెన్షన్లు ఇస్తామన్నారు ఉద్యమకారులకి, స్వాతంత్ర సమర యోధులకి ఎలాగైతే మనం గౌరవించుకుంటున్నామో గౌరవించుకొని వాళ్ళకి ఎలాగైతే పెన్షన్లు ఇచ్చుకుంటున్నామో తెలంగాణ ఉద్యమకారులకు కూడా అదే విధంగా గౌరవించుకొని పెన్షన్లు ఇవ్వాలి. అమరవీరులకు కూడా నష్టపరిహారం, వాళ్ళ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలి. ఇదంతా కూడా జూన్ 2 తారీఖు కనుక జరగకపోతే, ఆ వేడుకల్లో కనుక ఇంప్లిమెంట్ జరగకపోతే ఆ మరునాడు నుండి తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారులను కలిసి చేసే పోరాటంతో తప్పకుండా మీరు గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్.